హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ మోతిచూర్ లడ్డు. మనం స్వీట్ షాప్లో తింటూ ఉంటాం కదా, సేమ్ అదే టేస్ట్తో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక కప్పు శనగపిండి ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వాటర్ శనగపిండిలోకి యాడ్ చేసుకొని పిండికి మొత్తం వాటర్ పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి మోతిచూర్ లడ్డులో మెయిన్ ఈ పిండి అనేది లూజ్గా ఉండకూడదు, అలా అని టైట్గా ఉండకూడదు. అలా అయితేనే మనకి లడ్డు అనేది బాగుంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అవ్వనివ్వాలి. నెయ్యి హీట్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ పిండి బ్యాటర్ ఉంటుంది కదా, చిన్న చిన్న పూరీల్లాగా ఇందులోకి వేసుకోవాలి. ఈ పూరీలు వేసుకున్నాక మనం స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి ఉడకవు, మీద మాడిపోతాయి, మధ్యలో పిండి అలానే ఉంటుంది. మనం తింటున్నప్పుడు పచ్చి పచ్చిగా వస్తుంది లడ్డు అనేది. ఇలా 2 సైడ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా మన ఇంట్లో మోతిచూరు గరిటె లేకున్నా కూడా మనం మోతిచూరు లడ్డు అనేది ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 2 సార్లు టర్న్ చేసుకుంటూ ఈ పూరీలు అనేవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న పూరీలను వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మనం చేసిన పిండి క్వాంటిటీతో మనకి 9 లడ్డూలు అయ్యాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఈ పూరీలన్నీ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఒకేసారి మిక్సీని తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్స్ చేయడం వల్ల మనకి ఈ బూందీలాగా వస్తుంది ఈ పిండి అనేది. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అరకప్పు చక్కెర వేసుకోవాలి. అరకప్పు నీళ్ళు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం పిండి 1 కప్పు తీసుకున్నాం కాబట్టి అరకప్పు చక్కెర, అరకప్పు వాటర్ తీసుకున్నాము. ఇలా మంచిగా చక్కెర అంతా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనకి బూందీ అనేది చల్లారాక ఇంత మంచిగా వస్తుంది. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి చక్కెర పాకంలోకి. ఇలా కలర్ వేసుకోవడం వల్ల మనకి స్వీట్ షాప్స్లో లాగా లడ్డు ఉంటుంది. మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బూందీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పాకం అంతా పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ మనం ఫుడ్ కలర్ వేసుకుంటే సేమ్ స్వీట్ షాప్స్ లాగా కలర్ఫుల్గా ఉంటుంది లడ్డు అనేది. ఇలా పాకం అంతా మంచిగా బూందీకి పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి మిగిలిపోతుంది కదా, ఆ నెయ్యిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనకు స్వీట్స్లో ఎక్కువ నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇప్పుడు నెయ్యి అంతా మొత్తం ఈ బూందీకి పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కొంచెం చల్లారినాక మనం లడ్డు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా లడ్డూని ప్రిపేర్ చేసుకోవాలి. మనకి మంచి స్మూత్గా రౌండ్గా వచ్చాయి ఈ లడ్డూలు. ఇలా మిగిలిన పిండి మొత్తం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన మోతిచూర్ లడ్డు అనేది రెడీ అయింది. ఇప్పుడు మీరు చూడండి, మనకి సేమ్ స్వీట్ షాప్స్లో లాగా ఎంత మెత్తగా వచ్చిందో లడ్డు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.